హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి నేను ఈవినింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకా నేను ఈవినింగే వాకిలి ఊడ్చేసుకొని కల్లాపు కొట్టి ముగ్గైతే వేసేసుకుంటున్నాను. సో, అలాగే అనమాట. ఇంక ఈ రోడ్డు మొత్తం ఊడవాలండి రోజు నేను. సో, ఇంకా ఈవినింగే మొత్తం అంతా ఊడ్చేసుకుంటున్నాను. మార్నింగ్ అస్సలు అవ్వట్లేదని చెప్పి, అందులోనూ బాగా చలిగాలి అయితే వేస్తుంది కదా! సో, అందుకనమాట. ఆ తర్వాత ఇలా కల్లాపు అయితే కొట్టేసుకుని కొంచెం సేపు ఆరే వరకు అయితే వెయిట్ చేశాను. ఇంకా ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదా! సో, నేనైతే ఈ ముగ్గు వేశాను. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మామూలుగా ముగ్గులు రావండి. ఎప్పుడు అయితే ఒక 2, 3 ముగ్గులొచ్చు. అవి అటు మార్చి ఇటు మార్చి వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ధనుర్మాసం కదా! సో, ఈ నెలంతా కూడా మంచి మంచి ముగ్గులు వేద్దామని నేనైతే యూట్యూబ్లో చూశాను. ఇంకా ఈ ముగ్గైతే ఈజీగా ఉంది. సో, ఇదైతే వేసానన్నమాట. ఇంకా మా భవిష్య ట్యూషన్ నుంచి రాగానే అయితే మమ్మీ ముగ్గైతే సూపర్ ఉంది మమ్మీ అంటది. ఎప్పుడు వేసే ముగ్గులైతే ఏంటి మమ్మీ ఎప్పుడు ఇవే వేస్తున్నావు, బాగోట్లేదు మమ్మీ కొత్తవి వెయ్యి అంటుంది. ఇంకా ఈరోజేమో ఈ ముగ్గు చూసి చాలా బాగుంది మమ్మీ, ఎలా వేసావు మమ్మీ ముగ్గు, అసలు రావడమే బండి దిగడమే తనైతే అలా అందనమాట. చాలా బాగుంది మమ్మీ ఎలా వేసావు అని చెప్పి. ఇంకా ఈ నెలంతా కూడా ధనుర్మాసం కదా! సో, ఈ నెలంతా కూడా నేను ఈ ధనుర్మాసం ముగ్గులు వేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా యూట్యూబ్లో చూసి ఈజీ మెథడ్సే ఉన్నాయి కదా! సో, చూసి అవే వేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా మా వారు నిన్న మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. మేము అంతకుముందు అన్సీజన్లో మ్యాంగో పికిల్ అయితే వేసాం కదా! ఫస్ట్ టైం అనమాట వేయడం. టేస్ట్ చాలా బాగుంది. పైగా కొలతలు లాగా కూడా వేయలేదు, సుమారు ఇలా అని చెప్పి వేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ పచ్చడి అయితే అయిపోయింది. అది అయిపోయిందాక మళ్ళీ ఇంకా మా వారు మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇంకా ఈ పచ్చడి వేద్దామని చెప్పి ఇంకా అందులోకి కల్లుప్పు ఉంది కదా! సో, ఇలా మిక్సీ పట్టేశాను. ఇంట్లో కూడా సాల్ట్ తక్కువగా ఉంది కదా అని చెప్పి ఇంకా ఇంట్లో సాల్ట్లో కూడా ఇలా మొత్తం అయితే మిక్సీ పట్టేశాను ఉప్పు. మేము ఎప్పుడూ కూడా సాల్ట్ బయట తీసుకోమండి, కల్లుప్పే తీసుకుని ఇలా చేసి ఎండలో పెట్టి ఆరబెడితే పౌడర్ లాగా చక్కగా వస్తుంది సాల్ట్ లాగానే. ఇంకా అదే వాడేసుకుంటాము. ఇలా అయితే ఇది హెల్త్కి మంచిది కదా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవు అని చెప్పి, సాల్ట్ అంత మంచిది కాదు కదా అది అని చెప్పి ఇలాగే చేస్తాము. ఇంకా పచ్చళ్ళలోకి కొంచెం కొలతగా అంటే సుమారు ఇలా అని చెప్పి తీసుకుంటున్నాము. కొంచెం తక్కువైనా సరే ఉప్పు మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! ఇంకా అందుకని చెప్పి సుమారుగా ఒక గ్లాసులోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కొయ్యి తోటకూర రొయ్యలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. నాకు చాలా ఇష్టం కొయ్యి తోటకూర. ఇంకా ఎప్పుడు ఉన్నా కూడా మార్కెట్లో మేమైతే తెచ్చుకుంటాము. ఇక్కడ నేను మా వారు కలిసి చేస్తున్నాము కర్రీ, అలాగే అట్ ది సేమ్ టైం పచ్చడి కూడా. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలవాలి కదా పచ్చళ్ళలోకి. సో, ఇంకా అవి ఒలిచేసుకుంటున్నాను. ఈ కొయ్యి తోటకూర హెల్త్కి కూడా చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది అనమాట. ఎక్కువ మేము రొయ్యలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా కొయ్యి తోటకూర అయితే తీసుకొచ్చుకుంటాము. మంచి కాంబినేషన్ అనమాట. సో, ముక్కలు ఇవి మా వారే కొట్టేశారు, బయట ఎవరు ముక్కలు కొట్టేవారు లేరు. ఇంకా ఇంట్లోకే కదా, సో మ్యాంగోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారనమాట. ఇంకా అందులోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుంటున్నాము, ఒకవేళ తగ్గినా రేపు అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి. ఇంకా అందులోకి మెంతిపిండి, ఆవపిండి, అలాగే కారం. ఇది కారం మంచి స్పైసీగా ఉంటుందండి, ఆడిచ్చిన కారం అనమాట, చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే పసుపు, ఇవన్నీ కూడా వేసి సుమారుగానే వేసాం మేము, కొలతల్లా కూడా కాదు, సుమారునైతే వేసేసాము. అన్నీ వేసేసి మంచిగా కలిపేస్తున్నాను ముక్కలకి పట్టేలాగా. ఇంకొంచెం నాకు ఎందుకో కారం అయితే తగ్గినట్టుంది. ఇంకా మా వారిని ఏమంటే మళ్ళీ కారం అయితే వేశారు. అన్నీ కలిపేసి లాస్ట్లో అయితే ఆయిల్ వేసాము. ఇది వేరుశనగ ఆయిల్ అండి, గానుగ నుంచి తీసుకొచ్చుకున్నాము. మొన్న మీకు చూపించాను కదా, గానుగకి వెళ్ళాము నూనెకి వాటికి అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నాము అనమాట గానుగ నుంచి. ఇంకా లాస్ట్లో పైన
ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి మొత్తం ఒకసారి షేక్ చేసేసాను అనమాట. డబ్బా మొత్తం కదిపేసాను. అప్పుడు మొత్తం కూడా ముక్కలకి ఆయిల్ కానీ ఇవన్నీ చక్కగా పడతాయి అని చెప్పి ఇంకా ఈ కొంచెం ఆయిల్ అయితే మిగిలింది. ఒకవేళ రేపు ముక్కలు కదుపుతాం కదా, అప్పుడు ఏమన్నా తగ్గితే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసాము. ఇలా మంచిగా ముక్కలన్నీ కలిసేలాగా మూత పెట్టేసి మంచిగా షేక్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాం. చూసారు కదా ఎలా కలిసిపోయినాయి, అన్నీ చక్కగా కలిసిపోయినాయి కదా. ఇంకా ఈ డబ్బా తీసుకెళ్ళి ఎవరు టచ్ చేయని చోట అలా ఒక చోట పెడితే త్వరగా పాడవదన్నమాట. ఇంకా అందుకు మేమైతే ఎక్కువ దేవుడి గదిలోనే పెట్టేస్తాం పచ్చళ్ళు ఇలాంటివి. సో ఫ్రెండ్స్, ఇది నా ఈవినింగ్ వ్లాగ్. అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.